హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇండియా నెక్స్ట్. ఈ రోజు మనతో పాటు రాజ్ తరుణ్ ఉన్నారు. ఏంటి రాజ్ తరుణ్ ఏంటి మీరు ఇంటర్వ్యూ చేయడం ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, జూనియర్ రాజ్ తరుణ్. రాజ్ తరుణ్ బ్రదర్ గా మన ముందు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ హైప్ లో ఉన్నారు. సో అతనితో చిన్న చిట్ చాట్. హాయ్ అండి, హాయ్. ఎలా ఉన్నారు? చాలా బాగుంది. ప్రశాంత్ యాస్ జూనియర్ రాజ్ తరుణ్. జూనియర్ అసలు ఆర్ట్స్. ఎలాగా అంటే జూనియర్ రాజ్ తరుణ్ గా ఎలా బయటకు వచ్చారు మీరు? ఫస్ట్ మీకు ఎవరు చెప్పారు రాజ్ తరుణ్ గా ఉన్నారు? యాక్చువల్లీ నా కాలేజ్ డేస్‌లో ఉన్నప్పుడు మూవీస్ వస్తూనే ఉండేవి. బ్యాక్ టు బ్యాక్ రాజ్ తరుణ్‌వి. సో, కాలేజ్‌లో ఫ్రెండ్స్ చూసి చెప్పేవాళ్ళన్నట్టు. సో, నీలాగా ఒక హీరో ఉన్నాడు. తను బ్యాక్ టు బ్యాక్ మూవీ మంచి హిట్స్ వస్తున్నాయి. మంచి పేరు వస్తుందని. సో, నేను చూడడం జరిగింది. మూవీ చాలా అంటే చాలా బాగున్నాయి. సినిమా చూపిస్తా మామ, ఉయ్యాల జంపాల, కుమార్ 21F లాంటివి. సో, తర్వాత నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత అనుభవించరాజు మూవీ, అందగాడు మూవీ కలిసాను నేను. అందగాడు మూవీ కలిసి దగ్గరికెళ్ళి మాట్లాడడం జరిగింది. సో, షాక్ అయ్యాడు రాజ్ తరుణ్. దగ్గర నుంచి చూసి. ఏంటి నేనేనా డూపా అన్నట్టుగా. దగ్గర చూసి షాక్ అయ్యాడు, మాట్లాడాడు, హగ్ కూడా తీసుకున్నాడు. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఒక హీరో అన్నప్పుడు తనంటే ఒక ప్రౌడ్ ఉంటది కదా. సో, ఫ్యాన్ అని చెప్తే దూరం నుండి ఒక సెల్ఫీ ఇచ్చి పంపించేదా. అట్లా కాకుండా పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడడం నాకు చాలా బాగా అనిపించింది. ఓకే. అంటే ఉయ్యాల జంపాల అప్పుడు మీరు ఆ సినిమా చూసారా? ఆ సినిమా చూసాను. అప్పుడే అనిపించింది ఇతను ఏంటి నాలాగా ఉన్నాడు అని. అప్పటి నుంచి కాకుండా అందగాడు వరకే ఎందుకు వెయిట్ చేశారు కలవడానికి? నాకు ఉయ్యాల జంపాలప్పుడు నాకు అంత తెలియదు అండి. నేను ఎక్స్పోజ్ అవ్వలేదు. నాకు ఫ్రెండ్స్ చెప్పే వరకు నాకు కూడా తెలియదు. అంటే నాకు తెలియదు కదా. సో, ఫ్రెండ్స్ చూసి నువ్వు సేమ్ రాజ్ తరుణ్ లా ఉన్నావు అన్నప్పుడు నేను చూసుకున్నాను. ఇప్పుడు చెప్పారు రాజ్ తరుణ్ చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు అని. సో ఇప్పుడు ప్రెసెంట్ మీ బాండింగ్ ఎలా ఉంది తరుణ్ తో? ఓకే అండి, చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే నేను కొంచెం మీడియాకి వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది సపోర్టింగ్ గా. సో, ఈ లావణ్య ఇష్యూ మీద. సో, మొన్న కూడా ప్రసాద్ ల్యాబ్ లో కలిసి స్టేజ్ మీద ఉన్న అతను కిందికి వచ్చి హగ్ ఇచ్చి మాట్లాడాడు. ఎలా ఉన్నావు డార్లింగ్ అని చెప్పి మాట్లాడాడు. నాకు ఆ పొసిసివ్నెస్ అంటే రిసీవింగ్ చాలా బాగా నచ్చింది. సో, అట్లాంటి మంచి మనసు మీద ఇట్లాంటి ఎలిగేషన్స్ రావడం, తన కెరీర్ మీద ఇంపాక్ట్ అనేది పడకుండా చూసుకోవడం మా బాధ్యత ఫ్యాన్ గా. అది చాలా గ్రేట్ థింగ్ అన్నమాట. అండ్ లావణ్య ఇష్యూ మీరు మాట్లాడారు కాబట్టి అది నిజంగా ఇప్పుడు చాలా అసలు హాట్ టాపిక్ అనే చెప్పాలి. ఇండస్ట్రీలో కావచ్చు, బయట కావచ్చు. అసలు మీరు చాలా దగ్గరగా ఉంటారు రాజ్ తరుణ్ కి, చాలా వరకు మీకు అన్ని తెలుసు. సో అసలు ఏంటి లావణ్య ఎందుకు అలా బయటకు రావాల్సి వచ్చింది? రాజ్ తరుణ్ మీద ఎందుకు బురద జల్లాలనుకుంటుంది? యాక్చువల్లీ వాళ్ళు షార్ట్ ఫిల్మ్ చేసే టైంలో అదొక సరే అట్రాక్షన్ అనుకోవచ్చు. ఏదైనా సరే తన కో యాక్టర్ గా తను కొంచెం సపోర్ట్ చేసింది షార్ట్ ఫిల్మ్ టైంలో. షార్ట్ ఫిల్మ్ టైంలో సపోర్ట్ చేసింది కానీ వాళ్ళ రిలేషన్ పెరిగింది. సో, లవ్ అనేది కుదిరింది వాళ్ళ మధ్యలో. లవ్ అనేది ఉంది. అవును. షార్ట్ ఫిల్మ్ చేసే టైంలో వాళ్ళు సరే కలుసుకున్నారు, యాక్ట్ చేస్తారు కాబట్టి లవ్ అనేది కుదిరింది. లవ్ ఉంది వాళ్ళ మధ్యలో. తర్వాత ఓకే రిలేషన్ లో ఉందాం కొన్ని రోజులు, కుదిరితే మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నారు. సో, వాళ్ళు అనుకున్నది ఓకే, వాస్తవం చెప్పాడు, నేను రిలేషన్ లో ఉన్నాను, ఒక 4-5 years బ్యాక్ ఉన్నామని చెప్పిండు. సో, ఇదంతా జరిగే టైంలో మంచి పేరు వస్తుంది రాజ్ తరుణ్ కి. పేరు వచ్చే తరుణంలో సో తను కూడా లావణ్య కూడా పక్కన తిరుగుతుంది కదా రాజ్ తరుణ్ పక్కన. సో, తను జల్సాలకు అలవాటు అయిపోయింది. జల్సాలకు అలవాటు అయి పబ్బులకు వెళ్ళడం ఇట్లాంటివన్నీ చేస్తుంది. సో, మత్తుకు బానిస అయ్యి తనకు మత్తు సరిపోక డ్రగ్స్కి అలవాటైంది. డ్రగ్స్కి అలవాటైన తర్వాత ఈ గోవాకి వెళ్ళడం ఫ్రెండ్స్ తోటి. రాజ్ తరుణ్ షూట్ లో ఉంటాడు, వేరే వేరే పోవాల్సి వస్తుంది. చిన్న హీరో నుంచి ఇప్పుడుగా తనని నిలదొక్కుంటున్న పొజిషన్ కి వచ్చాడు. ఆల్మోస్ట్ మంచి సినిమాలు చేస్తున్నారు రాజ్ తరుణ్. మీరు అన్నట్లుగానే ఒక పొజిషన్ కి వచ్చారు. పొజిషన్ కి వచ్చాడు కాబట్టే లావణ్యని అవాయిడ్ చేస్తున్నాడు అనుకోవాలా, లేదంటే నిజంగా వాళ్ళిద్దరి మధ్యన ఏమైనా పెద్ద గొడవలు ఉన్నాయి? ఎవ్వరు ఒక పర్సన్ ని అవాయిడ్ చేయాలని అనుకోడండి. ఎందుకంటే తను సపోర్ట్ చేసింది షార్ట్ ఫిల్మ్ టైంలో. సో, అంత సపోర్ట్ చేసిన పర్సన్ ని ఎందుకు అవాయిడ్ చేయాలనుకుంటాడు? సో, తను లైఫ్ లాంగ్ తను లావణ్యతో పాటు క్యారీ చేద్దాం అనుకున్న వ్యక్తి తన ఫ్లాట్ లో వదిలేసి తను బయటపై ఉంటున్నాడు అంటే తను ఎంత ప్రెజర్ కూర్చున్నాడు. అది కరెక్టే ఒక విధంగా చెప్పాలి అంటే. అంటే అంత రిలేషన్ 10 years నుంచి ఆల్మోస్ట్ 10 years రిలేషన్షిప్ లో ఎవరో ఒకరు మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఇంకాస్త సర్ది చెప్పుకుని ఉంటే అంటే అంతవరకే ఉండేది కదా. సో, అక్కడ జరిగింది గొడవలు కాదు, సర్ది చెప్పుకొని సరే ఓకే చిన్న తప్పు కదా సర్దిద్దుకోవచ్చు అని. అక్కడ ఎందుకంటే నేను ఒక పర్సన్ ని లవ్ చేస్తే తను నాతో ఉండాలి అనుకుంటే తప్ప తను వేరే పర్సన్ తో రిలేషన్ ఉండి కూడా అవన్నీ చూస్తూ నేను తనని ఎట్లా యాక్సెప్ట్ చేయాలి? సో, ఎవరికైనా అది నచ్చదు. తన లైఫ్ లాంగ్ చూసుకోవాలనుకున్న పర్సన్ వేరే పర్సన్ కి బాగా ఇంట్రెస్ట్ చూపించి తన పైన లవ్ ఉంటే ఏ మగవాడైనా దాన్ని సహించడు. సో, రాజ్ తరుణ్ కూడా అలానే. ఓకే, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. పెళ్లి చేసుకుని విడిపోయే కంటే ముందే ఆపేయడం బెటర్ కదా అనేది రాజ్ తరుణ్ ఒపీనియన్ అంటారు.
ఓకే. మరి లావణ్య ఇప్పుడు ఒక అమ్మాయిగా చాలా నష్టపోయిందని చెప్తుంది బయటకు వచ్చి. నాకు చాలా నష్టం జరిగింది. నేను చాలా ఇన్వెస్ట్ చేశాను తనకి. నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు నాకు పెడుతున్నాను అనేది కూడా అబద్ధం అని చెప్తున్నాడు. రాజ్ తరుణ్ ఏమో నేను ఇస్తున్నాను, నేను చూసుకుంటున్నాను అంటున్నాడు. నిజంగా లావణ్యకి రాజ్ తరుణ్ అమౌంట్ ఇస్తున్నాడా? లావణ్య అతన్ని చూసుకుంటుందా? అయితే యాక్చువల్లీ షార్ట్ ఫిల్మ్ టైంలో సరే సపోర్ట్ చేసింది కొంచెం, అంటే ఊరు నుండి వచ్చిన పర్సన్ కదా, హైదరాబాద్ లో కొంచెం సర్కిల్ ఉంది లావణ్యకు, సపోర్ట్ చేసింది కంపల్సరీ. నేను చెప్తున్నా, నాకు కొంచెం వరకు ఐడియా ఉంది, నేను దగ్గర తిరిగిన వ్యక్తులం కాబట్టి సపోర్ట్ చేసింది షార్ట్ ఫిల్మ్ టైంలో. సో ఇదంతా నేను సెర్చ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక బ్యాక్ టు బ్యాక్ మూవీస్ వచ్చినాయి, రాజ్ తరుణ్ దగ్గర ఒక మంచి అమౌంట్ అనేది ఉంది, రెమ్యునరేషన్ కూడా పెరిగింది, కోకాపేటలో ఈ హౌస్ తీసుకున్నాడు. దాని తర్వాత లావణ్య చూసుకోవడం లేదు, లావణ్యని తను చూసుకుంటున్నాడు. ఎందుకంటే వేరే హౌస్ నుండి వాళ్ళు కోకాపేట షిఫ్ట్ అయ్యి తన ఓన్ ప్లాట్ లో లావణ్య తను రిలేషన్ లో ఉంటాడు. సో మంత్లీ ఇంత అమౌంట్ అడిగినప్పుడల్లా ఇవ్వడం జరుగుతుంది. సో అవి సరిపోక ఇంకా గోవాకి వెళ్ళడం ఇట్లా బాగా తిరగడం మొదలు పెట్టింది. అవును. సో అట్లా తిరిగే భాగంలోనే మన మస్తాన్ సాయి, చింటూ వీళ్ళంతా పరిచయం అయ్యి ఇక డ్రగ్స్ తెచ్చుకోవడం, రూమ్ లో ఎంజాయ్ చేయడం, సో ఇవన్నీ జరుగుతుంది. అండ్ అలాగే ఇప్పుడు లావణ్యది కొంచెం తర్వాత మాట్లాడదాము. రాజ్ తరుణ్‌కే హరియానాతో ఉంది అనే ఇది అంటే ప్రెగ్నెన్సీ కూడా తీసేశారు అనే టాపిక్ కూడా రైజ్ చేసింటారు. నిజంగా అంటే హరియానాకి ఆల్రెడీ ఆర్జీవి అనే పాయింట్ లో కొంచెం బాగా ఫేమస్ ఉన్న వ్యక్తి తను. రాజ్ తరుణ్ హరియానాతోనే రాజ్ తరుణ్ ఎందుకు అలా వచ్చింది? ఏమీ లేదంటే అదే ఇంకా చెప్తున్నా కదా, ఇప్పుడు తనదేముంది లావ్ అనేది. సో ఇంపాక్ట్ ఇంకేం చేయాలి, రాజ్ తరుణ్ ఇంకా ఎలా దెబ్బతీయాలనే థాట్ లో హరియానాతో ఉంది. ఒక మూవీలో యాక్ట్ చేసిన కో యాక్టర్ గానే చూస్తాడు రాజ్ తరుణ్ అంటే సెట్ లో. సో అంటే ప్రతి మూవీ ఏ మూవీలో యాక్ట్ చేసిన హీరోయిన్ తల్లా పేరు ఉందంటే సో అది చాలా తప్పండి. అసలు ఈ శేఖర్ భాష ఎవరు? అసలు ఎందుకు రాజ్ తరుణ్ కి లావణ్యకి మధ్యలో వచ్చారు? సో శేఖర్ భాష అంటే రాజ్ తరుణ్ గారికి శేఖర్ భాషకి ఏం సంబంధం లేదు, రాజ్ తరుణ్ తో నాకు సంబంధం లేదు. కానీ ఏంటంటే మాకు ఏదైతే రాజ్ తరుణ్ కి ఇక్కడ ఎలిగేషన్ తోటి తనని దెబ్బతీయాలనుకుంటున్న లావణ్య లాంటి వాళ్ళ మీద శేఖర్ భాష నేను పోరాడడం జరుగుతుంది. ఎందుకంటే రాజ్ తరుణ్ అభిమానించే వ్యక్తులుగా మేము బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. సో మాకు ఎట్లాంటి సంబంధం లేదు శేఖర్ భాషకు నాకు. దానికి కూడా ఒక లిమిటేషన్ ఉంటది కదా. ఇప్పుడు మీరు ఉన్నారు, నేను చాలా దగ్గరగా ఉన్నాను కాబట్టి చూసింది మీరు నాకు మీకు తెలిసినంత వరకు చెప్తున్నారు. కానీ శేఖర్ భాషకి ఎందుకు అంత స్పెషల్ ఇంట్రెస్ట్? సూట్ కేసులు బ్యాగులు ఆధారాలు తీసుకురావాల్సిన అవసరం ఏంటంటారు? అదండి ఒక అంటే తను ఒక ఇంటర్వ్యూకి పిలిచి మాట్లాడడం జరిగింది FM లో వర్క్ చేసే టైంలో. సో ఇట్లా మీరు నాకు తెలుసు, నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, సో మీ వ్యక్తిగతంగా నాకు తెలుసు కాబట్టి సో ఇట్లాంటి వ్యక్తికి అన్యాయం జరుగుతుంది అనే థాట్ తోటి శేఖర్ భాష కొన్ని ఎవిడెన్స్ తీసుకొచ్చి దాన్ని సబ్మిట్ చేసిండు. సో పర్సనల్ గా లావణ్యకి శేఖర్ భాషకి ఎట్లాంటి కోపం లేదు. అంటే పర్సనల్ లైఫ్ అనేది బౌండరీస్ ఉంటాయి ఎవరికి. ఎన్ని గొడవలు ఉన్నా, వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, లవర్స్ కావచ్చు, వాళ్ళు ఎన్ని గొడవలు పడినా గానీ బయటకి ఇలాంటి ఆధారాలు, ఫోన్ కాల్స్ కానీ, రికార్డింగ్స్ కానీ, అది చాలా తప్పు. శేఖర్ భాష చేసేది కూడా తప్పే, ఎందుకంటే అంత వాళ్ళ పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళకూడదు కదా. సో శేఖర్ భాష అంత రైట్స్ ఎవరు? శేఖర్ భాష తప్పు ఎలా అవుతుందండి? ఫస్ట్ తీసుకొచ్చింది లావణ్య తీసుకొచ్చింది కదా. లావణ్య తీసుకొచ్చి నాకు రాజ్ తరుణ్ తో పెళ్లి అయింది ఇవన్నీ చూపించింది కదా. లావణ్య డైరెక్ట్ గా వచ్చి చూపించింది. అలా రాజ్ తరుణ్ కూడా చూపించుంటే బాగుండేది. కానీ ఆ థర్డ్ పర్సన్ అనేది వీళ్ళ రిలేషన్ లో ఎంటర్ అవడం అనేది ఒక తప్పు అని అందరూ అంటున్నారు. సో మీరేమంటారు? సో లావణ్య ఏంటంటే ఒక నార్మల్ పర్సన్, తన ఇండస్ట్రీకి తెలియదు. తన లావణ్య ఫ్యూ మంత్స్ బ్యాక్ 2 months బ్యాక్ లావణ్య అంటే ఎవరో తెలియదు. సో రాజ్ తరుణ్ బయటికి వచ్చి చెప్పాలంటే ఎట్లా చెప్తాడు మీడియా ముందుకు వచ్చి? సో ఎందుకంటే ఇట్లాంటివన్నీ తన లైఫ్ పైన ఇంపాక్ట్ పడతాయని ఇది ఏదైనా ఉంటే లీగల్ గా పోయి కోర్టుకు సబ్మిట్ చేస్తా అని చెప్పి పోతున్నాడు తప్ప మీడియా ముందుకు వచ్చి కొట్టుకుంటే వాళ్ళ మధ్యలో ఏమైనా సమస్య పరిష్కారం అవుతుందా? కాదు కదా. తన లైఫ్ డ్యామేజ్ అయిపోతుంది. సో ఇవన్నీ ఆలోచించుకొనే లీగల్ గా పోవాలని చూస్తున్నాడు. మెయిన్ ఎలిగేషన్ లావణ్య విషయంలో, ఇప్పుడు రాజ్ తరుణ్ విషయంలో మాల్వి మల్హోత్రా ఎలాగో, లావణ్య విషయంలో మస్తాన్ సాయి అలాగా. సో మస్తాన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంతను కాల్ హిస్టరీ కావచ్చు, ఫోన్ మెమరీ చూస్తే మనకి చాలా వల్గారిటీ ఉంది అండ్ అన్ని చెత్త వీడియోసే ఉన్నాయని చెప్పాలి. సో అందులో కూడా లావణ్య అంత ప్రైవేట్ ప్లేస్ తనకెందుకు ఇచ్చింది మస్తాన్ సాయికి? అదే అంటే వాళ్ళ మధ్యలో ఏంటంటే డ్రగ్స్ బాండింగ్ అనేది ఉంది కదా. సో వాళ్ళు డ్రగ్స్ తీసుకోవడం, వాళ్ళ ఒక్కొక్క అంటే వాళ్ళ ఫీలింగ్స్ ని షేర్ చేసుకోవడం, సో వాళ్ళంతా అంటే కలుసుకోవడం జరిగింది.
సో అంటే ఒక ఇద్దరి మధ్యన రిలేషన్ పాడవడానికి ఏదో ఒక చిన్న రీజన్ కావాలి. అవును అలాంటి రీజన్ ఏదో ఒకటి గట్టిగా జరిగే ఉంటది. అవును ఎందుకంటే ఆ అమ్మాయి డ్రగ్స్ అలవాటు అంత ఈజీగా అలవాటు పడరు ఎవరు. అవును అలాంటిది ఏమన్నా జరిగి ఉంటది అంటారు ఇద్దరి మధ్య? ఏం ఇద్దరికి లేదు. పడక. ఇప్పుడు మీరు వినొచ్చు కాల్ రికార్డ్స్ వింటే రాజ్ తరుణ్ గారిని ఇప్పుడు ఏమన్నా మస్తాన్ సాయి మన శేఖర్ భాష గారు తీసుకొచ్చినాయి. ఉమ్, దాంట్లో కాల్ రికార్డ్స్ లో వింటే లావణ్యని శేఖర్ భాయ్ మన రాజ్ తరుణ్ గారిని ఎంత గలీజ్ తిడుతుంది. ఉమ్, నీతో వచ్చే ఆడదేవతరా అది ఇది అని తూ అని గలీజ్ గా మాటలు అనడం. సో ఇక్కడ మనం లావణ్య గారి క్యారెక్టర్ అర్థం చేసుకోవచ్చు. ఉమ్, అంటే రాజ్ తరుణ్ ఏదో తిట్టి బాగా ప్రెషర్ పెడితే డ్రగ్స్ కి అలవాటైంది కాదు ఇక్కడ. ఉమ్, ఉమ్, తను జల్సాలో భాగంగా తను మత్తు సరిపోక డ్రగ్స్ తీసుకొని ఉమ్. రాజ్ తరుణ్ ఇట్లా బ్లేమ్ చేస్తుంది. రాస్తరుణ్ణి ఒక్కసారిగా భయపెట్టేసి అలా కూర్చోబెట్టేసింది అంటారా? అవును అవును అవునంటారా? లావణ్యకి భయపడ్డ రాస్తరుణ్ ఫస్ట్ టైమా? మీరు అలానే అనుకోండి. ఎందుకంటే మీరు చూసారండి ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్ లో చూసారు కదా, నేను ఈ 2 months లో 3 movies వచ్చినాయి. అవును. సో తను మాట్లాడే విధానం చెప్పొచ్చు. ఉమ్, దేనికైనా కొంచెం భయపడే వ్యక్తిలా ఉంటాడు. సో తన ఫేస్ కట్ చూస్తే అంటే అవును. ఇంటర్వ్యూలో అంటే వాళ్ళు తిరగబడ్డ స్వామి మూవీకి మొత్తం క్రైమ్ ఛానల్ వాళ్ళు వచ్చారు. ఉమ్. వాళ్ళు అడిగే క్వశ్చన్లకి తను ఏం సమాధానం చెప్పలేక కొంచెం తను మరి లోపల బాధ అనేది తెలుస్తుంది. తిరగబడ్ర స్వామికి వచ్చారు ప్రెస్ మీట్ కి, అవును పురుషోత్తముడికి ఎందుకు రాలేదు? పురుషోత్తం అంటే హీరో రాజ్ తరుణ్ గారా. ఉమ్, సో అప్పుడే ఈ స్టార్ట్ అయింది ఎలిగేషన్ అనేది స్టార్ట్ అయింది. సో మీడియా ముందుకు వచ్చి ఇంకా దాన్ని ఎందుకు హైప్ పెంచడం. సో ఉమ్, లావణ్యకంటూ ఒక నార్మల్ పర్సన్ కదా, నేను సెలబ్రిటీ కదా, నా వల్ల ప్రొడ్యూసర్ ఏమైనా నష్టపోతాడేమో, ఉమ్, ఇది మంచి కంటెంట్ ఉన్న మూవీ, ఉమ్. నా వల్ల ప్రొడ్యూసర్ ఏమైనా నష్టపోతాడని చెప్పి మూవీకి రాలేకపోయాడు. బానే చెప్పారు. ఓకే. తిరగబడ్ర స్వామి అప్పుడు కూడా చూసాము. అవును అప్పటి వరకు రాస్తరున్న డిఫరెంట్ గా కనిపించాడు. అవును ఆ రోజు ఒక రోజు మాత్రం ఆ, విత్ షివరింగ్ అయితే అబ్జర్వ్ చేసాము. చాలా షివర్ అవుతూ కూర్చున్నాడు. మాట్లాడేటప్పుడు కూడా గొంతు నుంచి కూడా ఆ వణుకు వినిపించింది. అసలు అంత డిప్రెషన్ లోకి తను తప్పు చేయనప్పుడు అంత భయపడిపోవాల్సిన అవసరం ఏముంది? తప్పు చేస్తూనే డిప్రెషన్ లోకి వెళ్ళిపోరండి. ఇట్లాంటి అన్ని ఒక మంచి పర్సన్ తను. అంటే ఎవరికి ఏ హాని చేయని పర్సన్ మీద ఇట్లాంటివన్నీ మోపడం వల్ల తను కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. సో కొంతమంది ఏంటంటే బాగా ఆల్కహాల్ తీసుకున్న పర్సన్ ఉంటే సో ఒక రోజు డ్రింక్ చేసి మానేసి మర్చిపోతారు. సో తినకి ఎక్కువ అలవాటు లేవు. ఏదన్నా బాగా ప్రెషర్ లో ఉంటే తప్ప ఒక 2 సిగరెట్లు తాగడం, స్మోక్ చేయడం, రూమ్ కి వచ్చిన తర్వాతనే తాగడం, రూమ్ లో రెస్ట్ చేసుకోవడం ఇట్లాంటి జరుగుతాయి. సో ఇంత ప్రెషర్ పెట్టారికి ఆ రోజు మాకు కూడా చాలా భయం వేసింది. సో అంటే ఇది ఇంకేమైనా చేసుకుంటాడేమో, మనకు చాలా మంది ఇప్పుడు సుశాంత్ రాజ్పుత్ అయితేంది, మన చాలా మంది సెలబ్రిటీలు ఊ అంటే ఫ్యాన్. సో ఇట్లాంటివన్నీ మాకు ఆ రోజు చాలా భయం అయింది. ఎందుకంటే తను లోపట ఒక ఫీలింగ్ అనేది ఉంది, ఏడుస్తున్నాడు. అది బయటకు తెలియకుండా కొంచెం స్మైల్ తో మేనేజ్ చేసిండు. కానీ నాకు తెలిసి తిరగబడ్ర స్వామికి బయటకు వచ్చారు. అవును బయటకు రాకముందు తను చాలా 2-3 months నుంచి స్ట్రగుల్ అవుతూనే స్ట్రగుల్ ఉన్నారు. అవుతుంది. ఆ టైంలో తన పక్కన ఉన్న వ్యక్తులు ఎవరు? ఆ టైంలో పక్కన ఎవ్వరు ఉండరండి. ఎటు పోయినా ఓన్ వెళ్ళిపోతాడు. ఒక సింగిల్ గా ఉంటాడు. రూమ్ లో కూడా సింగిల్ గా ఉంటాడు. సో పేరెంట్స్ తో ఉండడా? పేరెంట్స్ వేరే ఇప్పుడు వాళ్ళు ఆంధ్రాలో ఉండేదండి, వైజాగ్ లో ఉండేది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మన ఉప్పల్లో రూమ్ తీసుకొని ఉప్పల్లో పెట్టిండు. ఎందుకంటే నాతో పాటు ఉండడం వాళ్ళు కొంచెం పేషెంట్స్ అంటే వాళ్ళు చాలా తక్కువ రాస్తారు కూడా కొంచెం బాగుంటది, పేరెంట్స్ కూడా ధైర్యంగా ఉంటది. ధైర్యం ఉంటుందని ఉప్పల్లో తీసుకొచ్చి పెట్టండి. ఎప్పుడైనా కలవాలనుకుంటే తినే పోయి అక్కడికి కలిసేసి వస్తాడు. సో ఓకే. అండ్ కాసేపు రాస్తారు విషయం పక్కన పెడితే మీ పర్సనల్ లైఫ్ అసలు ఏంటి? రాస్తరుణ్ గా రాకముందు, జూనియర్ రాస్తరుణ్ గా రాకముందు ఏంటి, వచ్చాక ఎలా ఉంది లైఫ్? నేను చాలా అంటే ఇప్పుడు ఓకే అండి, నేను లైఫ్ సెటిల్ అయిపోయింది ఆల్మోస్ట్. నేను చాలా అంటే హ్యాపీగా ఉన్నా. రాజ్ తరుణ్ లైఫ్ లో జరిగినట్టే నా లైఫ్ లో కూడా ఒక పాస్ అనేది ఉంది. పాసింగ్ క్లౌడ్ ఉందా మీ లైఫ్ లో కూడా? ఆ అవునండి. పాసింగ్ క్లౌడ్ పేరు లావణ్య కాదు కదా? లావణ్య లావణ్య కాదండి, తన పేరు వేరే ఉంది. సో తను కూడా ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంది, హ్యాపీగా ఉంది. ఇంత వరకు అంటే ఇంతలా గొడవలు అయ్యాయా మీకు కూడా? ఇంకెక్కువైనాయండి, అబ్బో, ఇంకెక్కువని ఎక్కడైనా మనుషులు. పబ్లిక్ గా కొట్టుకున్నాం. అబ్బా. పబ్లిక్ గా కొట్టుకున్నాం, విడిపోయినాం. ఇప్పుడు ఓకే, తను హ్యాపీగా ఉంది, నేను హ్యాపీగా ఉన్నా. అంటే మనుషులు అలా ఉన్నారు, జీవితాలు కూడా ఒకేలాగా ఉన్నాయంట చూడండి. చాలా ఇబ్బంది పడ్డారంట. రాస్తరునేమో లావణ్యతో, మరి జూనియర్ రాస్తరు ఆ పేరు చెప్పట్లేదు కానీ కొట్టుకునేదాకా వెళ్ళారంట. అదే ఎవ్రీ పర్సన్ లైఫ్ లో ఒక ఫెయిల్యూర్ కంపల్సరీ ఉంటది. ఫెయిల్యూర్ వెనకాలే సక్సెస్ ఉంటది అని చెప్పొచ్చు. దాని నుంచి మీరు ఎలా గెటిన్ అయ్యారు? నేను ఒక 2 months పట్టిందండి. 2 months పట్టింది. లేని అలవాట్లన్నీ అలవాటు చేసేది ఫ్రెండ్స్. సో నేను బయటికి రావడానికి చాలా ట్రై చేశాను. మా ఫ్రెండ్స్ మెయిన్ గా మా ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేశారు. సో 2 months తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చి నేను నా జాబ్ నేను చేసుకున్నా. ప్రొఫెషన్ ఏంటి అసలు? మీ మెయిన్ ప్రొఫెషన్? నా మెయిన్ ప్రొఫెషన్ అంటే నేను షెఫ్ అండి. షెఫ్. ఓకే.
హోటల్ మేనేజ్మెంట్ హోటల్ చేశారా? మేనేజ్మెంట్ చేసిన నేను. మ్మ్. చాలా ఇష్టంగా ఎంచుకున్నాను ఆ ప్రొఫెషన్. మ్మ్. ఇప్పుడు మంచిగా జాబ్ చేసుకుంటున్నా. మ్మ్. నా ఓన్ నా సొంత కళ ఏంటిదంటే మా విలేజ్ లో నాకంటూ ఒక ఇల్లు ఉండాలని, నా సొంత డబ్బులతో కట్టుకోవాలని ఓకే. నేను ఇల్లు కట్టుకుంటున్నా. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో గ్రేట్. నెక్స్ట్ ఇయర్ ఇక మ్యారేజ్ చేసుకొని ఒకటేసారి ఇండ్లలోకి వచ్చుడు, గృహ ప్రవేశం, మ్యారేజ్ చేసుకుందాం అని ప్లానింగ్ ఉంది. మ్యారేజ్ కి మీరు సెట్ అయిపోయారు. అవును. మరి రాస్తారునేమో మ్యారేజ్ వద్దంటున్నాడు, మీరేమో పెళ్లి చేసేసుకుంటున్నారు. అదే అండి, ప్రెషర్, సెట్ అవ్వదు కదా. చాలా ప్రెషర్ కు గురైంది కదా. మ్మ్. సో ఒక మగవాడు పెళ్లి వద్దన్నాడు అంటే మ్మ్. తన ప్రభావం ఎక్కువ ఉంది. సో మ్మ్. లావణ్య ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి మ్యారేజ్ వద్దు అంటున్నాడు. మీరు మీరు అలాంటి పాయింట్ లో ఉన్నప్పుడు కూడా అనుకున్నారా, అబ్బా అవును. పెళ్లి వద్దురా బాబు అని? నేను కంపల్సరీ అనుకున్నాను. అంటే సో అందరూ ఆడవాళ్ళు అట్లే ఉంటారు. మ్యారేజ్ అయిన తర్వాత, మన మ్యారేజ్ కాకుండా ముందుకే ఇంత ప్రెషర్ ఉంటే సో మ్యారేజ్ అయిన తర్వాత అమ్మ బాబాయ్ మనం తట్టుకోలేము ఇట్లాంటివి అని వద్దనుకున్నా. మ్మ్. కాకపోతే కొంచెం మా రిలేషన్ లో నేను చిన్నప్పటి నుండి తనని చూసినా, తను నన్ను చూసింది. మ్మ్. యాక్చువల్ చెప్పాలంటే నేను ఇంతవరకు నేను లవ్ చేస్తున్నాను ఆమెకే తెలియదు. ఆహా, డైరెక్ట్ ఓకే. పోయి వాళ్ళ ఫ్యామిలీకి చెప్పడం జరిగింది. సో ఓకే. వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించి పెళ్లి మ్యారేజ్. చేసుకుంటున్నారు. ఓకే, ఒక లవ్ ఫెయిల్యూర్ అయిన తర్వాత మళ్ళీ లవ్ మ్యారేజ్ లవ్ చేసుకున్న మ్యారేజ్. జూనియర్ రాస్తారు. అలాగే రాస్తారు కూడా ఖచ్చితంగా లవ్ ఫెయిల్యూర్ అయిపోయింది, మళ్ళీ లవ్ మ్యారేజ్ చేసుకుంటాడో లేదో చూద్దాం. చేసుకోవాలండి కంపల్సరీ. ఒక చేసుకోవాలి. లైఫ్ లో ఉండాలి, సపోర్టింగ్ గా ఉండాలి. తన అంటే వాళ్ళ పేరెంట్స్ కోరిక కూడా అదే, తను మ్మ్. మ్యారేజ్ చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి. మ్మ్. తను కూడా ఒకటే, రాజ్ చరణ్ కూడా ఒకటే, వాళ్ళ మ్మ్. మదర్ ఫాదర్ కి మ్మ్. వాళ్ళ కోరిక కూడా మ్యారేజ్ చేసుకోవాలని. కంపల్సరీ అది నెరవేరాలని కానీ ఎప్పుడు ఎక్కడ అడిగినా గానీ నేను పెళ్ళంటే వద్దు అన్నారు. నిన్న కూడా ఒక ప్రెస్ మీట్ లో నేను అడిగితే చెప్పని సిస్టర్ అన్నాడు. ఇప్పుడు మొత్తం తెలుగు రాష్ట్రాలకి సిస్టర్ చేసి పడేశారు రాస్తారును. కానీ ఖచ్చితంగా సిస్టర్ చేసినందుకు రాస్తారుకి ఖచ్చితంగా రాఖీ కట్టాలండి నెక్స్ట్ కట్టండి. ఇయర్. అంత ఫేమస్ చేసేసారు. అండ్ రాస్తారు డైలాగ్స్ చెప్తారా మీరు? చెప్తానండి. చెప్తారా? సో నాకు కుమారి 21 ఎప్ అంటే హెబ్బా పటేల్ మీద అంటే చాలా క్రష్. ఆ కుమారి 21 ఎప్ కూడా చాలా బాగా నచ్చింది. మ్మ్. సో ఆ మూవీ నుండి ఒక డైలాగ్, మ్మ్. అంటే ఈ స్టోరీకి సింక్ అవుతుంది అనుకుంటున్నా లావణ్యకి. మ్మ్. సో ఆ డైలాగ్ ఏమని లావణ్య, సరే లావణ్య అనుకోండి, హెబ్బా పటేల్ తీసి లావణ్యనే అనుకోండి. మ్మ్. బాబోయ్ నా వల్ల కాదు, నేను నిన్ను లవ్ చేయలేను, నాకంత మెచ్యూరిటీ లేదు, నేను నిన్ను లవ్ చేయలేను, నువ్వు నాకెవరో తెలియదు, నేను నీకెవరో తెలియదు, తొక్కలో లవ్, తొక్కలో లైఫ్, తొక్కలో జీవితం. మేనరిజం కూడా ఖచ్చితంగా అలా మ్యాచ్ చేస్తున్నారు. స్లాంగ్ కూడా ఒక స్లాంగ్ ఉంటుంది రాస్తాడు అవునండి, సపరేట్ గా. అవును. సో ఆ స్లాంగ్ లో ఒకటి చిరంజీవి గారిది, బాలకృష్ణ గారిది, పవన్ కళ్యాణ్ గారిది డైలాగ్ చెప్పండి. చిరంజీవి గారి అంటే అంత పెద్దోళ్ళే ఎందుకంటే. ఇందిరా సినిమాలో డైలాగ్ చెప్పండి. ఏది ఆంధ్ర రాజ్ చరణ్ గారి స్లాంగ్ లోనా? రాజ్ చరణ్ గారి స్లాంగ్ లో అంటే ఏం చెప్పాలండి, ఇంద్రసేనారెడ్డి అంటారు కదా. సో గుర్తు రావట్లేదండి యాక్చువల్లీ డైలాగ్స్ కూడా. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోసేస్తాను రోయ్. బాలకృష్ణ గారిది. బాలకృష్ణ గారిది చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదు అని పెట్టారు నరసింహస్వామి అని. డైలాగ్ వద్దులేదు, మనకు సెట్ అవ్వదు. ఓకే, పవన్ కళ్యాణ్ చెప్పండి పని. నా పవన్ కళ్యాణ్ నా ఫేవరెట్ అండి. సో నాకు పవన్ చిన్నప్పటి కళ్యాణ్ నుండి రాస్తున్న మ్యానరిజం లో ఒకటి, పవర్ స్టార్ లాగా ఒకటి. నాకు చిన్నప్పటి నుండి తన సాంగ్స్ వింటూ, తన సాంగ్స్ అని ఒక సీడీలు వేసుకొని బాగా వినేవాడిని. సో పవన్ కళ్యాణ్ గారు అంటే అంత చాలా ఇష్టం. సో ఆ పవన్ కళ్యాణ్ గారిది అంటే చూడప్ప సిద్ధప్ప నేను సింహం లాంటాను, అది గడ్డం గీసుకుంటది నేను గీసుకోలేను, అంతే, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఓకే, గుడ్. అండ్ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? నెక్స్ట్ ప్లాన్స్ అంటే సో నేను ఇక ఇండస్ట్రీకి కొంచెం నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ట్రై చేస్తున్నా. సో నేను షార్ట్ ఫిలిం కూడా తీసాను, నీకు అర్థమవుతుందా అని, ఆవకాయ యూట్యూబ్ ఛానల్ అని. సో అందులో ఎడిటింగ్ జరుగుతుంది, ఇప్పుడు ఇంకా లాంచ్ అవ్వలేదు. సో మా డైరెక్టర్ కూడా బోయపాటి సీన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేసి వచ్చిన అతను. సో మంచి టాలెంట్ ఉంది అతని దగ్గర, చేసాము, ఎడిటింగ్ జరుగుతుంది. సో దాని తర్వాత నేను ఇంకా ట్రై చేద్దాం అనుకుంటున్నా ఇండస్ట్రీలో కొంచెం
రాజ్ తరుణ్ గారి లెక్క అదే నాకంటే ఒక ఎప్పుడైనా సపోర్ట్. అంటే ఇలాగా రాస్తారు దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు నాకు కూడా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది, నేను కూడా చేస్తానని మాట్లాడడం ఎప్పుడైనా జరిగిందా? లేదండి మాట్లాడినా కానీ నేనంటే చాయిస్ ఇయ్య అని చెప్పి నేను ఎప్పుడు అడగలేదు. సో చాయిస్ అడిగితే మేబీ ఇచ్చి ఉండొచ్చు. నాకు చాయిస్ అడగడం నాకు ఇష్టం లేదు. సో ఫ్రెండ్స్ ఉన్నారు పక్కన, ఫ్రెండ్స్ తో అడిగేయాలని నిన్న కూడా అడిగాను. అంటే తన మూవీలో, వేరే మూవీలో, తన మూవీలో చిన్న గెస్ట్ రోల్ ఏదన్నా, అంటే చిన్నప్పుడు బ్రదర్ క్యారెక్టర్ అయినా, డువెల్ రోల్ అయినా ఏదన్నా రావాలని కోరుకుంటున్నాను. ఎప్పటికైనా ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఆయనకి మీకు ఉన్న బాండింగ్ అనేది వేరే లెవెల్. చూస్తూ ఉంటాము ప్రెస్ మీట్స్ కి వచ్చినప్పుడు కానీ, బయట కలిసినప్పుడు కానీ. సో మీరు ఎక్కడున్నా గుర్తుపట్టి మీ దగ్గరకు వచ్చేస్తారు, వచ్చి మాట్లాడతారు. సో ఖచ్చితంగా వస్తది. అండ్ ఇది కాకుండా మూవీస్ మీద ఇంట్రెస్ట్ కాకుండా, ఇలా కాకుండా రివ్యూస్ కూడా చెప్తూ ఉంటారు మీరు. కానీ ఓన్లీ రాజ్ తరుణ్ మూవీస్ కి ఎందుకు చెప్తారు? నాకు చాలా ఇష్టం రాజ్ తరుణ్ గారు అంటే, చాలా అంటే ఎందుకో తెలియదు కానీ అది చెప్పలేని ప్రేమ అన్నట్టు. సో నేను ఒక బ్రదర్ గా ఫీల్ అవుతాను. నాలా ఉండడం కాదు, నేను కొంచెం మూవీ కంటెంట్ బాగా నచ్చుతుంది, ఆ స్లాంగ్ కూడా బాగా నచ్చుతుంది, కామెడీ టైమింగ్ ఉంటుంది. రాజ్ తరుణ్ గారు అంటే ఒక ఫైట్స్ ఏం చేయడు, ఎక్కువ ఫైట్స్ మేము అంత ఎక్స్పెక్ట్ చేయం రాజ్ తరుణ్ గారి గురించి. ఆ స్లాంగ్ అనేది బాగుంటది, కామెడీ టైమింగ్ బాగుంటది కాబట్టి బాగా ఇష్టం. సో ఓన్లీ రాజ్ తరుణ్ మూవీకే బాగా టైం తీసుకొని నా జాబ్ లో వేరే పర్సన్ పెట్టి, నాకు లీవ్ దొరకకుంటే వేరే పర్సన్ పెట్టి మరి వచ్చి నేను మూవీ చూసి రివ్యూ చెప్తారు. సో చాలా కష్టపడుతున్నారు. ఆంధ్ర రాజ్ తరుణ్, తెలంగాణ జూనియర్ రాజ్ తరుణ్. తెలంగాణ రాజ్ తరుణ్ వద్దు, జూనియర్ రాజ్ తరుణ్ అన్న సరిపోదు. తెలంగాణ జూనియర్. సో ఎందుకంటే రాజ్ తరుణ్ అని పేరు రావడానికి తను చాలా స్ట్రగుల్ అయ్యిండు. సో ఆ పేరు మనకు అంత ఈజీగా వద్దు. తను డెబ్యూ ఫిలిం నుంచి మన అన్నపూర్ణ స్టూడియో నుండి చాలా కష్టపడి పైకి వచ్చి ఇప్పుడు ఒక్కొక్క మూవీ హిట్ వస్తుంది. అంతటి పేరు మనకంత ఈజీగా వద్దు. మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పటి వరకు జరిగిన గొడవల్లో ఎంత వరకు వచ్చింది? ఫైనల్ సెటిల్మెంట్ ఏమైనా చేసుకునే దాకా వచ్చిందా, లేదంటే నడుస్తుందా అలాగా? అవునండి, ఇప్పుడు తను డబ్బు ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా. సో నాకు 70 lakhs నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన షార్ట్ ఫిల్మ్ టైం నుండి. సో నేను కోకపేటలో మా ఇద్దరం కలిసి ఫ్లాట్ కొన్నాం. నాకు ఆ ఫ్లాట్ కావాలి, 70 lakhs కావాలని ప్రిపేర్ చేస్తుంది. సో ఏదైతే తను ఫస్ట్ లో ఈ మీడియా ముందుకు రాకుండా డిమాండ్ చేస్తే ఇచ్చి ఉండొచ్చు. సో తన మేనేజర్ గారు ఉన్నారు, రాజా రవీంద్ర గారు, ఇవన్నీ చూస్తూనే ఉంటాడు. సో తను లావణ్య ఎక్స్పెక్ట్ చేస్తే సరే రాజస్థాన్ కదా, హీరో కదా, సరే ఎందుకు ఇక చికాకు అని చెప్పి ఏదో ఒకటి సెటిల్ చేస్తూ ఉండే. మీడియా ముందుకు వచ్చి రాజస్థాన్ ఇంత బ్లేమ్ చేసి, నువ్వు ఇప్పుడు డబ్బు నాకు రాజస్థాన్ వద్దు, నేను ఇన్వెస్ట్మెంట్ చేసినా నాకు మనీ కావాలంటుంది. సో రాజస్థాన్ అయితే ఇచ్చే ఒపీనియన్ లోనే ఉన్నాడు. రాజస్థాన్ ఎందుకు ఇస్తారండి? ఎందుకంటే స్టార్ట్ ఎవరైతే సరే తను ఒక అమ్మాయి, తనను ఎందుకు మనం అన్యాయం చేయాలని అనుకుంటే తను ఇచ్చేవాడేమో. స్టార్టింగ్ నువ్వు కేసు పెట్టకుండా మీడియా ముందుకు రాకుండా ఉంటే ఎవరైనా అంతే కదా. మీడియా ముందుకు అంటే రిలేషన్ లో ఉన్నా వాళ్ళకి ఏం పెళ్లి అవ్వలేదు కాబట్టి తను బయటకు వచ్చేసిన తర్వాత తనకి తిరిగి రాస్తారు అనేది అమౌంట్ పంపించాల్సిన అవసరం లేదు. కానీ పంపిస్తున్నాడంటే పెళ్లి అయిందా అనే డౌట్ కూడా కొంతమందికి వస్తుంది. పెళ్లి అవ్వలేదండి, పెళ్లి అవ్వలేదు కానీ పంపిస్తున్నాడంటే తన మంచితనం అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. సో ఎందుకంటే నాకు హెల్ప్ చేసింది షార్ట్ ఫిల్మ్ టైంలో తను. అంటే అలాంటి వ్యక్తిని, నేను ఒక స్థాయికి రావడానికి కారణమైన వ్యక్తిని ఎవరైనా మర్చిపోరు. సో రాజధాని స్వభావం కూడా అలాంటిది. తను కొంచెం హెల్ప్ చేసింది కాబట్టి మంత్లీ ఇంత ఇన్కమ్ పంపించడం, తన ఫ్లాట్ లో పెట్టి తను బయటికి వెళ్ళిపోవడం మంచితనం అని చెప్పొచ్చు. సో అతని మంచితనాన్ని చేతగానితనంగా తీసుకొని రాజధాని మీడియా ముందుకు రావట్లేడు, తన సమాధానం చెప్పట్లేడు అంటే తన మంచితనం, తను ఏదైనా ఉంటే లీగల్ గా పోతా అని చెప్పి కూర్చున్నాడు తప్ప మీడియా ముందుకు వచ్చి గొడవ పెట్టుకుంటే గొడవ అయిపోద్ది. ఇప్పుడు అంటే కొంచెం సర్దుమణిగిందనే అనిపిస్తుంది వ్యవహారం అంతా. సో అలాగే ఉందంటారా? ఇంకేమన్నా చేసే అవకాశం ఉందా లావణ్య? లేదండి, ఇప్పుడు అంటే ఓకే, ఇప్పుడు అంటే కూల్ గా ఉంది. సో ఎందుకంటే ప్రతి ఎవిడెన్స్ లావణ్యకి ఎగనెస్ట్ గా ఉన్నాయి. సో శేఖర్ భాష గారు తీసుకొచ్చిన ఎవిడెన్స్ అయితే చూడొచ్చు. కానీ ఇప్పుడు మా భయం ఏంటంటే, మాదొక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ లో మాట్లాడుకుంటే అందరు భయపడుతున్నారు. రాజస్థాన్ ఫ్యాన్స్ అయితే మా మూవీ టీం వర్క్. ఎందుకంటే శేఖర్ భాష గారు బిగ్ బాస్ సెలెక్ట్ అయ్యిండు, బిగ్ బాస్ కి వెళ్తున్నాడు. ఒకటి కూడా ఉంది, శేఖర్ భాష బిగ్ బాస్ కి వెళ్ళడం కోసమే ఇలాంటి స్టంట్లన్నీ చేస్తున్నాడా అనే టాపిక్ కూడా వస్తుంది. వీళ్ళని అడ్డు పెట్టుకుంటే కొంచెం హైప్ వస్తుంది. బిగ్ బాస్ కి వెళ్ళాలంటే అంతటి హైప్ కావాలి కాబట్టి చేశాడేమో అన్న ఒపీనియన్ కూడా వస్తుంది. సో బిగ్ బాస్ కి వెళ్ళడానికి కాదు, ఎందుకంటే శేఖర్ భాష గారు ఎఫ్ఎం నుంచి ఎప్పుడో అంటే పాత వ్యక్తి, ఇండస్ట్రీకి పరిచయం అయిన యూట్యూబర్ నుంచి ఒక ఎఫ్ఎం ద్వారా పరిచయం అయిన. కాకపోతే ఏంటంటే ఈ 2 months లో ఈ సోషల్ మీడియా బాగా హైప్ ఇచ్చింది. ఎందుకంటే లావణ్య మ్యాటర్ అని చెప్పి. సో ఎవరైనా వచ్చి మాట్లాడని మాట్లాడతారు, కానీ ప్రతిదీ ఎవిడెన్స్ ప్రూఫ్ చూపించే మాట్లాడుతున్నాడు కదా శేఖర్ భాష. సో దానికి
బిగ్ బాస్ సంబంధం లేదు. అంటే మగవాళ్ళ సామ్రాజ్యానికి నేను వాళ్ళని కాపాడుతాను, అవును. మగవాళ్ళకి అన్యాయం జరగనివ్వను అవును. అనే స్లోగన్ తో వెళ్తున్నాడు. అలాంటి వాడు బిగ్ బాస్ లోకి వెళ్ళి మిగతా అమ్మాయిలందరినీ కొంచెం భయపెట్టడు, కొట్టడు, తిట్టడు. భయపెడతాడంటారా? ఎందుకంటే తనకున్న పేషెన్స్ కి తను ఓకే బిగ్ బాస్ సెలెక్ట్ అవుతాడు. అక్కడ వాళ్ళు చేసే కొంచెం ఏదైతే ప్రెషర్ ఉంటది బిగ్ బాస్ కు, సో ఇట్లాంటివన్నీ సెలెక్ట్ చేస్తే తనకు చాలా పేషెన్స్ ఉన్నాయి. ఇట్లాంటి వాడైతే కరెక్ట్ అని చెప్పి తను సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు శేఖర్ భాష బిగ్ బాస్ లోకి వెళ్తే లావణ్యాన్ని కావచ్చు, రాజ్ కేసుని కావచ్చు, ముందుకు నడిపే వాళ్ళు ఎవరంటారు? ఆ పెట్టెలు బ్యాగులు ఎవరు తీసుకొస్తారు? ఇక అది మేము మాట్లాడాం శేఖర్ భాషతో కూడా. అయితే నేను బిగ్ బాస్ కి వెళ్తే ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ప్రతి ఎవిడెన్స్ నేను కోర్టులో సబ్మిట్ చేసిన. ఏదైతే కోర్టులో వాళ్ళు ఓకే 100% న్యాయం జరుగుతుంది రాజ్ తరుణ్ గారికి అని చెప్పడం జరిగింది. ఒకవేళ ఇంకా ఇబ్బంది అయితే అనుకుంటే ఆ ఎవిడెన్స్ మేము తీసుకోవడం జరుగుతుంది, ఎందుకంటే మాకు టీం ఉంది, ఆ టీం కు ఇచ్చేసి వెళ్తాడు ఏదంటే. ఓకే. ఇప్పుడు అమ్మా నాన్న ఎలా ఫీల్ అవుతారు మిమ్మల్ని ఇలా చూసుకొని? అంటే వాళ్ళు ఎందుకంటే వేరే వాళ్ళ రిలేషన్స్ కానీ అంటే ఇంటి పక్క వాళ్ళకి ఇట్లా మీ మీ అబ్బాయి అంటే ఒక యాక్టర్ లెక్క ఉన్నాడు అన్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అవును. ఇంతవరకు అమ్మా నాన్నకి గానీ ఇంట్లో సిస్టర్స్ కానీ బ్రదర్స్ గారు ఉన్నారా? బ్రదర్ ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు. అతను కూడా రాస్తారు లాగా ఉంటాడు? లేదు, తమ్ముడు కొంచెం మా ఫాదర్ డిఫరెంట్ ఉంటాడు. మీరు మమ్మీ పోలిక? నేను మమ్మీ పోలిక. మా తమ్ముడు ఆల్రెడీ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. తమ్ముడు హైదరాబాద్ లోనే సెటిల్ అయిన తమ్ముడు కూడా లవ్ మ్యారేజ్. నేనే దగ్గరుండి మ్యారేజ్ చేసిన. రాజ్ తరుణ్‌కి ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్? ఓన్ ఒక్కడే. సింగిల్ పర్సన్ ఫైట్ చేస్తున్నాడు. అవును. అండ్ ఓకే, సో ఇప్పటి వరకు అమ్మా నాన్నకి ఏదైనా విషయం చెప్పాలి అనుకుంటే మీడియా ముందా ఏం చెప్తారు? వాళ్ళు ఒకటే భయపడుతున్నారండి, ఎందుకంటే ఇట్లాంటి ఎలిగేషన్లకి సరే నీవు ఎంత అభిమానించే వ్యక్తికైనా కూడా ఇట్లాంటి ఎలిగేషన్ నువ్వు తీసుకోకు, నువ్వు ప్రెషర్ తీసుకోకు అని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు. సో ఇందులో భయపడడానికి ఏం లేదు, ఎందుకంటే ఒక మంచి వ్యక్తికి సొసైటీలో అన్యాయం జరుగుతుందంటే నాకు ఏదైతే అవుతుంది అనుకున్నా కూడా నేను దాన్ని కేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే ఒక మంచి వ్యక్తికి న్యాయం జరుగుతుందంటే మనం ఇక్కడికిక్కడ ఏదన్నా అయినా పర్లేదు. సో నా దృష్టిలో అట్లాంటిది. అండ్ రాజ్ తరుణ్ కి ఏమైనా చెప్పాలి అనిపిస్తే, అంటే ఇప్పుడు వరకు రాజ్ తరుణ్ తో మాట్లాడింది కాకుండా చెప్పని విషయం ఏదన్నా చెప్పాలి అనుకుంటే? రాజ్ తరుణ్ గారికి చెప్పాల్సింది ఏంటిదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీస్ మంచి స్టోరీస్ ఎంచుకోవాలి. ఇట్లాంటి స్ట్రగుల్స్ వస్తూనే ఉంటాయి, ఎవరో లైఫ్ లో రాజ్ తరుణ్ గారి లైఫ్ లోనే వచ్చినాయి. నార్సింగ్ యాక్సిడెంట్ కేసు అయితేంది, ఇప్పుడు లావణ్య అయితేంది, ఇదే కాదు ఇంకా ముందు ఫ్యూచర్ చాలా ఉండి వస్తూనే ఉంటాయి. సో ఇట్లాంటివన్నీ స్ట్రగుల్ చేస్తూ వెళ్ళిపోతేనే మంచి ఫ్యూచర్ ఉంటది. దేనికి లోబడొద్దు, ఇట్లాంటి సూసైడ్ ఇలాంటి ప్లాన్లు చేసుకోకుండా మా ఫ్యాన్స్ కోసం. అంటే సూసైడ్ అటెంప్ట్ కూడా వెళ్ళాడా? లేదండి, అంటే ఆ థాట్ అనేది వస్తుంది కదా. సో ఇంత ప్రెషర్ పడ్డాక ఒక అమ్మాయిని తీసుకొచ్చి నువ్వు అమ్మాయిని న్యాయం చేసినావు, సో ఈ ప్రెగ్నెంట్ తీసేసినావు, ఇవన్నీ వచ్చిన తర్వాత ఏ మగవాడైనా కూడా కొంచెం ప్రెషర్ వెళ్ళిపోతాడు. సో అవసరమా నాకు ఈ లైఫ్ అనేది ఒక భావన కలుగుతుంది. సో అట్లాంటివన్నీ పడకుండా మీ ఫ్యాన్స్ కోసం, మీ ఫ్యామిలీ కోసం మంచి సంకల్పంతో నుండి మంచి మంచి మూవీస్ చేయాలనేది నా కోరిక. ఫైనల్ గా అసలు మీరు ఇంత లైఫ్ లో చూసారు, నెక్స్ట్ మీ డైరెక్ట్ గోల్ ఏది అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ నేను ఇప్పుడు నేను నా ప్రొఫెషన్ వచ్చి షెఫ్. దాంట్లో మంచి పేరు రావాలి, కొంచెం మంచి స్టేజ్కి పోవాలనుకున్నా. సో అందుకని నా ప్రొఫెషన్గా ఉంటుంది. కాకపోతే నేను షార్ట్ ఫిలిం నాకు తెలియకుండా నన్ను షార్ట్ ఫిల్మ్ చేసుకున్నారు మా అంటే తెలిసిన బ్రదర్ వాళ్ళు. సో షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత నేను ఆన్ కెమెరా నేను చూసుకున్నా ఎడిటింగ్ అవుతుంది. సో ఓకే మనకు మంచి ఇంట్రెస్ట్ ఉంది దాంట్లో అనిపించింది. సో దానికి నేను ఇండస్ట్రీలో మంచి పరిచయం అయ్యి ఏదైనా ఫ్రెండ్ రోల్ కానీ మంచి పేరు తెచ్చుకోవాలనేది నాకు ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని. ఓకే, చెఫ్ అన్నారు. చెఫ్ మీరు ఏ వంటలు బాగా చేస్తారు? నేను బిర్యానీ అండి, నేను నార్త్ ఇండియన్ షెఫ్. నేను కర్రీస్ అన్ని బిర్యానీస్ చేస్తాను, రోటీస్ కర్రీస్ ఇవన్నీ. అండ్ అంటే నార్త్ ఇండియన్ స్టైల్ అంతా చేస్తారు? నార్త్ ఇండియన్ స్టైల్ మొత్తం. ఎప్పుడన్నా రాజ్ తరుణ్ కి వంట చేసి తీసుకెళ్లారు? నాకు అట్లా అనిపించింది అండి, చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే రాగి సంకటి ఇవన్నీ తీసుకెళ్ళి మంచి మంచి హెల్దీ ఫుడ్ ఇవ్వాలని అనిపించింది, కానీ మనకు టైం వస్తలేదు. సో ఇప్పుడైనా ఏదైనా షూటింగ్ జరుగుతుంది ఇప్పుడు, ఆ షూట్ లో అయినా కూడా కొంచెం ఇట్లాంటివి తీసుకెళ్లి కొంచెం రిలీఫ్ ఇవ్వాలి. మన వంతు ఫ్యాన్స్ అన్నప్పుడు నేను ఒక బ్రదర్ గా సపోర్ట్ ఉండాలని అనిపించింది. డెఫినెట్ గా టైం కుదిరితే ఈసారి కంపల్సరీ ఏదైనా ఒక ఫుడ్ నా చేతిలో, ఒక స్వీట్ ఒక హాట్ తీసుకొని. ఎక్కువ ఇష్టంగా ఏం తింటారు రాజ్ తరుణ్ గారు ఇష్టంగా అంటే ఏమన్నండి, ఎక్కువ పెరుగన్నం తింటాడు.
పెరుగన్నం ఇదే కర్డ్ తిన్నా. రైస్ అంటే చాలా ఇష్టం. అందుకే పాపం అలా వణికిపోతూ ఉంటున్నారు కొంచెం. అదే సరే ఓకే. మీరైతే మీ చేతులతో తీసుకెళ్ళి పెట్టాలనేది పెట్టాలనేది కోరిక నా అలా కోరిక. ఉండిపోయింది. అవును. ఓకే. 'రాజ్ తరుణ్‌తో' ఒకవేళ మూవీ ఛాన్స్ వస్తే అవును. ఎలాంటి క్యారెక్టర్ చేయాలని ఉంది? అండ్ లాంగ్ లెంత్ క్యారెక్టర్ చేయాలని ఉందా? లేదంటే డ్యూయల్ రోల్ చేయాలని ఉందా? డ్యూయల్ రోల్ చాలండి. లాంగ్ లెంత్ క్యారెక్టర్ అంత అవసరం లేదు. ఎందుకంటే నాకు డ్యూయల్ రోల్ కొంచెం బ్రదర్ క్యారెక్టర్ లేదంటే చిన్నప్పటి బాండింగ్ ఉంటది కదా! చిన్నప్పుడు గెస్ట్ రోల్. సో, అది ఇచ్చినా కూడా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నాకు ఓకే. వన్ మెసేజ్ మీ యొక్క ఫైనల్ క్వెషన్ ఇది. మీరు ఒక్క మెసేజ్ మీరు నేర్చుకున్నదేంటి? ఒకవేళ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకొస్తున్న వాళ్ళకేమన్నా చెప్పాలి అనుకుంటే మీరేం చెప్తారు? సో, నేను నా జీవితంలో నేర్చుకునేది ఏందంటే ఒక ఎవ్రి పర్సన్ ఫెయిల్యూర్ వెనకాల ఒక సక్సెస్ ఉంటది. ఆ సక్సెస్ కోసం ఎదురు చూస్తూ ఉండాలి. సో, సక్సెస్ వచ్చే ముందు ఇట్లాంటివన్నీ స్ట్రగుల్ అవ్వి నీకొక లైఫ్ అనేది ఒక మంచి చాయిస్ ఇస్తది. సో, నువ్వు ఆ చాయిస్‌ని గట్టిగా పట్టుకుంటే నువ్వు లైఫ్‌లో సెటిల్ అవుతావు అని చెప్పొచ్చు. సో, ఆ చాయిస్‌ని మనం వదులుకోవద్దు. నాకు గూడా లైఫ్ నేర్పించింది ఒకటే. హ్మ్. ఒక పర్సన్ ఎళ్ళిపోయిందంటే నాకొక మంచి లైఫ్ ఇస్తదని నేను ఎదురు చూసినా. సో, నాకు ఆ లైఫ్ వచ్చింది. నేను పట్టుకున్నా. ఇప్పుడు ఓకే. సెటిల్ అని నా అభిప్రాయం. ఓకే. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ ఇప్పటి వరకు మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అన్నీ ఇప్పుడు సెటిల్ డౌన్ అయ్యారు. యెస్. అండ్ ఇంతకంటే మంచి ఫ్యూచర్ ఉండాలి అని మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాకు మీ టైం ఇచ్చినందుకు. థాంక్ యూ. సో చూసారు కదండీ! ఇది ఈరోజు ప్రశాంత్ అలియాస్ జూనియర్ రాజ్ తరుణ్‌తో ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంకో స్పెషల్ పర్సన్‌తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా నెక్స్ట్.